హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి పొసగట్లేదు. లోకేష్ గారే మంత్రి పదవి ఇస్తా అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అడ్డుపడ్డారు, హోమ్ మినిస్టర్ అడ్డుపడ్డారు అని చెప్పేసి ఎన్నో వార్తలు గత కొంతకాలం నుంచి వింటున్నాం. మేబీ వైసీపీ వాళ్ళు ఈ రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు, లేకుంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారు తెలియదు, కానీ ఇటువంటి వినపడ్డాయి. కానీ నిన్న ప్రమాణ స్వీకారం ఒకసారి చూసుకుంటే సార్, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడంతో ఒక్కసారి ఇటువంటి రూమర్స్ అన్నిటికి కూడా ఒక ఆన్సర్ అయితే దొరికేసింది సార్. మరి ఏం చెప్తారు సార్ ఆ సన్నివేశం గురించి? మరి వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు ఇది ఒక ఆన్సర్ అనుకోవచ్చా? వైసీపీ వాళ్ళు ఓటమి రుచి చూసినప్పటికి కూడా వాళ్ళ ఆలోచనలు ఏమి మారలేదు. ఓడిపోయినందుకు ఏ విధమైన పశ్చాత్తాపం పొందలేదు. ఇంకా అది దానికోసం వేరేగా చెప్పుకున్నప్పుడు కూడా ఇట్లాంటి నీళ్ళు వార్తలు పుట్టించిన వాళ్ళు కేవలం వైసీపీ వాళ్ళే. తర్వాత మీకు చంద్రబాబులోను లోకేష్లోనూ కూడా కృతజ్ఞత అణువణువు కనిపిస్తుంది. లోకేష్ ఎందుకు కోప్పడతాడండి? లోకేష్ మంత్రి పదవి ఎందుకు వద్దంటాడండి? అలా ఉండదు. క్రియేట్ చేశారు. వాళ్ళ తాలూకు జీవిత లక్ష్యమే తెలుగుదేశం నుంచి జనసేనని విడగొట్టడం, ఒంటరిని చేసి దబ్బేయడం. ఇంకా రాజకీయ వ్యూహాలు అవి కూడా జరిగేలా చేయడం. అక్కడ ఉన్నది రాజకీయ చాణక్యుడు, చిన్నవాడు కాదు చంద్రబాబు. అయినా చాణక్యుడే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే అయిపోయాడు, చాణక్యులాగా అయిపోయాడు. రాజకీయాలు బాగా తెలుసుకున్నాడు అన్నమాట. కనుక అక్కడ లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ ఉందనే విషయం మాత్రం వాళ్ళు క్రియేట్ చేసింది. అయితే ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా లోకేష్ ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకున్నాడు. ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఒక మాట మాట్లాడాడు. నాకెవరు లేరు, నాకున్నది మా అన్నయ్య, పెద్దన్నయ్య ఒక్క పవన్ కళ్యాణ్ అన్నాడు. అది చాలా ఉద్వేగంతో అన్నమాట. అలాగే చంద్రబాబు జీవితాంతం నీ మేలు మర్చిపోలేను అన్నాడు. అది కూడా గుండెల్లోంచి వచ్చిన మాటే. ఇక్కడ మీకు సినేరియో అంతా చూసినట్టయితే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు డ్రాప్ అయిపోయాడు. డ్రాప్ అంటే అంత బాగా డిప్రెస్ అయిపోయాడు, ఎంకరేజ్మెంట్ లేకపోయేసరికి. ఇకపోతే వైసీపీ వాళ్ళు గొడవలు, అలజడులు, దాడి చేయడాలు ఇవన్నీ రోసిపోయాడు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో జైలు. ఆ జైలుకి వెళ్తే వీళ్ళెవరో ధర్నాలు చేశానా, మేము చేసాం ఉంటారు. కానీ ధర్నాలు వీళ్ళు చేయడం కాదు. మన ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా చాలా మూమెంట్ వచ్చింది. నిజానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికంటే ఓడిపోయిన తర్వాత ఆయన విలువలు అందరూ తెలుసుకున్నారు. ఎన్ని లక్షల మంది ఇంజనీర్స్ తయారయ్యారో, ఎన్ని లక్షల మంది ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారో అప్పుడు తెలిసిందన్నమాట. అయితే ఆయన్ని పలకరించే దిక్కు లేదు, ధైర్యం చెప్పే దిక్కు లేదు. ఒక పక్క డాక్టర్స్ సీరియస్గా ఉందని చెప్తున్నారు, వేడి లేవు, దోమల మందు లేదు. అటువంటి పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చూడ్డానికి వెళ్తుండగా మధ్యలో ఆపేశాడు. అర్ధరాత్రి వాన పడింది. చూడండి, సినిమా క్లైమాక్స్ లాగా ఉంటుంది. మధ్యలో వాన పడింది, కొంత దూరం నడిచి వెళ్ళాడు, మళ్ళీ అడ్డేశారు. ఇలాగ అంచెలంచెలుగా ఈ ఆటంకాలన్నింటినీ దాటుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు పలకరించి, చంద్రబాబు నాయుడు తాలూకు శ్రీమతిని కూడా పరామర్శించి నీకేం భయం లేదమ్మా అని చెప్పి బయటకు వచ్చినప్పుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడికి ఎవరు లేరనుకోవద్దు, నేనున్నాను, వాళ్ళతో నేను పొత్తు పెట్టుకుంటాను, ఇక ముందు ఎవరి ఓట్లు కూడా చేరనివ్వను అని చెప్పేసరికి అది చంద్రబాబు నాయుడు గుండెల్లో బాగా నిలిచిపోయింది. తర్వాత వేదిక మీదకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్న తర్వాత ఆయనలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది కదా,
అసలు మొత్తం కొత్త రక్తం ఎక్కినట్టే ఫీల్ అయిపోయాడు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇంత అగ్రెసివ్గా ఉండడం ఎప్పుడు చూడలేదు. అక్కడ పక్క ఉన్న వ్యక్తి అంతగా చెప్తున్నప్పుడు పక్కనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత జనసేన దాని తాలూకు స్పందన అంతా చూసిన తర్వాత ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనేటువంటి నమ్మకం కలిగింది మాట. అది నిజంగా ఆ పాపగంట ఆ సిరీస్ అంతా మనం తలుచుకుంటే కొత్త రకం అంటే ఉరకలేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంత చేసిన పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు ఎలా కక్ష పెట్టుకుంటారు, ఎలా దూరంగా ఉంచుతున్నారు. దానికి కృతజ్ఞతగానే చంద్రబాబు నాయుడు తనను తాను తగ్గించుకొని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్నే ముందు పెడుతున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సీఎంతో ఈక్వల్ క్యాన్వై వాడుకోమని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా అడిగినట్టయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగని అంటే అడ్వాంటేజ్గా తీసుకునే మనిషి కాదు ఈయన. కమ్మన్ ఆయన సుప్రీం కదా, ఆయన ఏం చెప్తే అదే చేస్తా అనమాట. వీళ్ళిద్దరూ చాలా హద్దుల్లో ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎవరో పరాయి వాళ్ళు ఏదేదో అంటే మనం ప్రియులంత మాత్రంలో మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ డెఫినెట్గా మాత్రం ఈ లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య కృతజ్ఞత తప్ప ఏమీ లేదు. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. బంతి పవన్ కళ్యాణ్ కోర్టులో ఉంది. రేపు పొద్దున్న పరిపాలన మీద ప్రక్షాళన మీద పెద్ద చెయ్యి మాత్రం పవన్ కళ్యాణ్ది. అండ్ సార్ ఫ్యూచర్లో లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ కోసం ఒక పోటీ వస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు సార్. ఈ విధంగా సీఎం కుర్చీ అంత తేలిగ్గా రాదండి. సీఎం కుర్చీ అంటే దానికి ఈ లోకేష్ ఈ 5 సంవత్సరాల్లో నిరూపించుకుంటే పవన్ కళ్యాణ్ నిరూపించుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎదిగిపోయాడు. ఎలాగెదిగిపోయాడంటే పవన్ కళ్యాణ్ వెనక లక్షలాది మంది సైనికులు ఉన్నారు. తర్వాత పనులన్నీ వాళ్ళు చేసేస్తారు. లోకేష్ ఎలా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత క్యాడరు తన సొంతం కావాలి. దాని తర్వాత అంటే ఆయన వాగ్దాటి కూడా అంత లేదు. నా అంచనాకెట్టే లోకేష్ కొంచెం టైం పడుతుంది. టైం పట్టినప్పుడు కూడా సీఎం అవుతాడు అవ్వడు ఆలోచనే. సీఎం అయిన వాడికి మాత్రం వాగ్దాటి కావాలి. జనాల్ని మెస్మరైజ్ చేసేటువంటి ఆ ధారణ మాట్లాడుతుంటే నీకు కనెక్ట్ అవ్వాలి. ఆయన కొంచెం చదువుకున్నాడు. ఇప్పుడు ఐ థింక్ ఈ కుడ్ బి ది అంటే సెకండ్ పొజిషన్లో ఉంటాడు కానీ ఫస్ట్ పొజిషన్కి వెళ్తాడని నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఆయన సీఎం పోస్ట్కి వెళ్ళడం కష్టం. బట్ నా పవన్ కళ్యాణ్ మాత్రం డెఫినెట్గా రేపే అయిపోతాడని చెప్పలేను. వన్ డే హీ విల్ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్. రేపు వచ్చే 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అని కొంతమంది చెప్తారు. అలా కాదు. అంటే మంచి పేరు తెచ్చుకుంటే ఏముందండి, మీరు కొంచెం టైం తీసుకున్న లాంగ్విటీ ఉంటుంది. ఇప్పుడు ఒరిస్సా సీఎం ఆయన ఎవరు, నవీన్ పట్నాయక్. ఆయన 20 years 25 years ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు కూడా ఆయనకి విసుగొచ్చి దిగిపోయాడు కానీ ఇంకా నేను చేయలేనని చెప్పి. ఒరిస్సా ఎంత బాగుంటుందో తెలిసిన డిసిప్లిన్ అన్నమాట, క్రమశిక్షణ. ధరలు ఎక్కువ లేవు అక్కడ, ధరలు తక్కువగా ఉంటాయి. ఆటవిక ప్రాంతం కదా, ఆ వచ్చిన దాంతోనే సరిపెట్టుకుని తినే అక్కడ అవకాశాన్ని వీలు కల్పించాడు. భోజనం ధరలు తక్కువ అక్కడ. అంటే ఇన్ని విధాల రోడ్లు చాలా బాగుంటాయి. ఇన్ని విధాల ఆయన చేసినందుకు గాను 20 years ఏక ఛత్రాధిపత్యంగా ఆయన